దైవజనమ, ఏ కుటుంబమైనా కట్టబడాలంటే ఒక భార్య అరామరా లేకుండా పరిపూర్ణంగా తన తన భర్తను నమ్మాలి. ప్రతి భర్త తన భార్యను పరిపూర్ణంగా నమ్మాలి. వీళ్ళిద్దరూ కలిసి దేవుని మీద ఎనలేని నమ్మికను ఉంచాలి. బైబిల్లో ఒక మాట ఎరుగుదురు కదా, నమ్మిన యొడల నీవు దేవుని మహిమను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకం ఎలా ఉండాలి, నమ్మకం కలిగేటట్లుగా ఇరువురు ఎలా బ్రతకాలి, పిల్లలు ఎలా బ్రతకాలి, ఒక మాట చెప్తాను. ఓ రోజు షూనేమీరాలు తన భర్తకు కబురు పంపిస్తుంది. అయ్యా, కరిమేలు పర్వతం దగ్గర ఉన్న ప్రవక్త అయిన ఎలీషాను నేను కలవాలి. నేను కలియున్నట్లుగా నా దగ్గరికి ఒక గాడిదను ఒక పనివాణ్ణి పంపించు. ఈ స్త్రీ ఒక్కతి. నేను పలానా స్థలంలో ఉన్నటువంటి దైవజనుని కలవాలి. నీవు నా మాట విని ఒక పనివాణ్ణి గాడిదను పంపించు అని అంటే, ఆ భర్త అంటాడు, ఈరోజు అమావాస్య కాదే, అంటే మన భాషలో చెప్పాలంటే ఈరోజు ఆదివారం కాదే, బుధవారం బైబిల్ స్టడీ కాదే, శనివారం పగటిపూట ప్రార్థన కాదే, మాసాంతర కూటం కాదే, ఈరోజు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? ఒక మాట అడిగాడు. భార్య ఏమందో తెలుసా? నేను వెళ్ళుట మంచిది. భర్త మారుమాట మాట్లాడకుండా పనివాణ్ణి గాడిదను పంపిస్తే షూనేము పట్టణం నుండి కర్మేలు ప్రాంతానికి దరిదాపుగా 30 కిలోమీటర్ల దూరం ఒక పరపురుషుణ్ణిచ్చి తన భార్యను ఒంటరిగా పరపురుషుడైన దైవ సేవకుని కలవటానికి తన భార్యను ఒంటరిగా పంపించాడు. నేను అడుగుతా, అయ్యా, ఎందుకు నీ భార్యను అలా పంపించగలిగావు? నా భార్య అంత నమ్మకమైందయ్యా. నా భార్య చూపులో ఎన్నడూ నేను అనుమానాన్ని చూడలేదు. నా భార్య ప్రవర్తనలో అనుమానం కలిగే ప్రవర్తన ఏనాడూ నేను చూడలేదు. నా భార్యలో నిలువెత్తు పవిత్రత నేను చూడగలిగాను. సో నా భార్య ఎక్కడున్నా, బంగారం ఎక్కడున్నా, కొంచెం గట్టిగా, బంగారం ఎక్కడున్నా నా భార్య ఎక్కడున్నా బంగారమేనని భార్యను ఒంటరిగా పంపించడానికి ఇష్టపడ్డాడు. చూడండి, కొంతమంది భర్తలు ఉంటారు, కొంతమంది భర్తలకి బహు అనుమానపు రోగం. భార్య తలస్నానం చేసిందా, వీడికి అనుమానం. కొత్త చీర కట్టిందా, అనుమానం. శుభ్రంగా తయారై ఎక్కడైనా బయటికి వెళ్తుందా, ఇక అనుమానపు రోగంతో కొంతమంది మానసిక రోగులు అవుతారు. నమ్మలేకపోతారు కొంతమంది భార్యని. భార్య ప్రతి అడుగును అనుమానంతో గమనిస్తూ ఉంటారు. అదే సమయంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా, భర్తకు అనుమానం కలిగేటట్లుగా ప్రవర్తించేటువంటి వ్యక్తిత్వం కలిగిన స్త్రీలు కూడా కొంతమంది ఉంటారు. దైవజనమా, నీ భర్తకు నీ మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగించేటట్లుగా అలాంటి పవిత్రమైన ప్రవర్తన ప్రతి భార్య కలిగి బ్రతుకునుగాక. నమ్మకత్వానికి నిలువుట అద్దం ఓ దివ్యమైన సంఘటన. ఫరో రాజు శారమని తన భార్యగా చేసుకోవాలని తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. ఆ రాత్రంతా ఫరో ఇంటిలో శారమ తెల్లుంది. తెల్లారిన తర్వాత తన భార్యను పంపించాడు. ఎవరి భార్యని? అబ్రహాము భార్యని. అబ్రహాము స్థానంలో గనక ఇంకొకళ్ళు ఉంటే శారమ తల్లికి శీల పరీక్ష చేసేవాళ్ళు. నువ్వు నిజంగా పవిత్రంగా బ్రతికేవా లేదా, నువ్వు పవిత్రురాలిగా బ్రతికేవా లేదా, రాత్రంతా పలానా చోట ఉన్నావు, ఏం చేసావు నువ్వని లేనిపోయిన అనుమానాలు పెట్టుకుని బీపీ తెచ్చుకునేవాళ్ళు. లోకంలో ఒక ఆయన శీల పరీక్ష చేసి భార్యను అడవులకు పంపించాడు. ఇలాంటి కార్యక్రమం అబ్రహాము చేయాలి. ఎందుకు చేయలేదో తెలుసా? బంగారం ఎక్కడున్నా బంగారమే, నా భార్య ఎక్కడున్నా పవిత్రంగా బ్రతుకుతుంది. అబ్రహాముకు నమ్మకం. నేనంట అలాంటి నమ్మకం పుట్టేటట్లుగా శారమ తల్లి అబ్రహాము ఎదుట బ్రతికింది. చెప్పలు కొడతా, కుటుంబానికి స్తోత్రాలు చెప్తా. ఓ పురుషులారా, ప్రతి దానికి భార్యను అనుమానించి అనుమానపు రోగం కలిగిన వాడిగా బ్రతకొద్దు. అనుమానపు రోగం అది ఒక దురాత్మ. అదే సమయంలో తల్లులారా, మీకు ఒక మాట చెప్తాను. ఒక భార్యగా నీ వ్యక్తిత్వం మీద కానీ, నీ శీల మీద కానీ, నీ ప్రవర్తన మీద కానీ ఎక్కడా నీ భర్తకు మరో ఆలోచన రాకుండా ఒక పవిత్రురాలైన స్త్రీగా
నీ శీలాన్ని కాపాడుకునే తల్లిగా నువ్వు బ్రతికితే ఈ పరస్పరం ఒకరి మీద ఒకరు నమ్మకం ఉంచి ఇద్దరు కలిసి ఎవరి మీద నమ్మకం ఉంచాలి? అద్భుతం తెలుసా? ఇద్దరూ కలిసి దేవుని మీద నమ్మకం ఉంచితే ఎడారి కూడా ఏదేనులాగా మారిపోద్ది.